వచ్చాడు 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 ఫైనలీ 6 years ఆఫ్టర్ 5 years 6 years దా 5 years we are going to Goa సరే మామ 6 years yeah 6 years yeah ఏ అన్న వచ్చాడు అన్నకు హాయ్ చెప్పండి ఫైనలీ స్మైల్ బాగుంది వీడియో ఉంది ఆ వీడియో డ్రైవర్ ఏడికి పోతున్నా చెప్పా ఏడికి పోతున్నా ఇప్పుడు మున్నారు రే నువ్వు ఏడికి పోతున్నావు ఈరోజు నువ్వు ఏడికి పోతున్నావు ఐఎమ్ గోయింగ్ టు శ్రీలంక ఎందుకు ఇవన్నీ సరే వాళ్ళు థాయిలాండ్ అంట నువ్వు నేను యాక్చువల్లీ ఐఎమ్ థింకింగ్ టు ప్లాన్ అబౌట్ బ్యాంకాక్ ఐ థింక్ కాదు కాదు ఇవన్నీ కాదులే తెలుగు లేపు మనకి ఇంగ్లీష్ రాదు కదా బ్యాంకాక్ అనుకుంటున్నా అది బ్యాంకాక్ ఇంకా అటు సైడ్ వెళ్ళి థాయి మసాజ్ ఇదంతా మన ప్లానింగ్ బెటర్ బంతో ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం పిచ్చి పోయింది అదే కాదురా మహేష్ చెప్పు ఇంటర్ చెప్పు తరుణ్ బీచ్ లో కూర్చుంటాడు ఓకేనా నేను వెనకాల నిల్చుంటా నువ్వు మహేంద్ర పక్కన చేసి కడుచుకుంటాడు సంకకు మదన్ పక్కన చేసి కడుచుకుంటాడు చెప్పేదిరా తర్వాత నువ్వు పైకి ఎగురుతావు వెనకాలే బూతులు మాట్లాడదని చెప్పా నీకు సరే అట్టయితే తరుణ్ కూర్చుంటాడు ఇసుకలో బీచ్ లో ఓకే నేను వెనకాలకు వచ్చి నిల్చుంటా తర్వాత మదన్ నీ పక్క నుంచి వచ్చి తగులుకుంటాడు ఎందుకంటే ఇద్దరు లెస్ వెయిట్ కాబట్టి నువ్వు వెనకాల వల్ల హెవీ వెయిట్ కాబట్టి ఆ పైకి 2 చేతులు పెట్టి పైకి ఎగురుతావు అందుకే అరే నువ్వు వచ్చి నడుము కడుచుకుంటే నడుము విరిగిపోతున్నా నాన్నే సంకలు ఇరిగిపోవు అదే లేదు వాళ్ళకి ఏం కాదు కానీ అప్పుడు అది ఎగరంగానే ఎమ్మడి గిబ్లీ ఫోటో వచ్చేస్తుంది గిబ్లీ ఫైనల్లీ we bought 50 rupees water bottle. 50 మచ్చా ఇది 50 రూపాయలు అంట మావా 300 మచ్చా ఇది ఆ 2 ఆ కురుకురే 50 రూపాయలు కురుకురే పోతే ఇది ఆ 2 టిన్నులు బిల్ ఎంత ఏంటి గాయస్ మా తరుణ్ వల్ల చాయ్కి 700 పెట్టాం గాయస్ మరి వాట్ ఇస్ దిస్ గాయస్ చెప్పు 700 రూపీస్ చాయ్ చాయ్ గుడ్ మార్నింగ్ మామ మన వాళ్ళు రీల్స్ చేయాలంట ప్లాన్ చేస్తున్నారు వెల్కమ్ టు గోవా వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ అది కూడా దిగంట ఓకే బా మదన్ గుడ్ మార్నింగ్ రా ఎట్లుంది మదన్ హావింగ్ బెడ్ ఏది సార్ ఏంది సార్ మా ఎట్టుంది టేస్ట్ హావింగ్ బెడ్ ఆమ్లెట్ ఇంగ్లీష్ రా ఇంగ్లీష్ రాదు చెప్పి ఎట్లేదు టేస్ట్ ఇట్స్ గుడ్ వెరీ గుడ్ ఏం మామ వెల్కమ్ టు గోవా డే 1. ఈరోజు అయితే మనం ప్రస్తుతానికైతే రూమ్ సర్చ్ చేస్తున్నాం. మార్నింగ్ కొంచెం ఎర్లీగా రీచ్ అయ్యానమాట. సో వీడియో తీయలేకపోయా. ప్రస్తుతానికి మనం రూమ్ సర్చింగ్లో ఉన్నాం. సో ఇట్స్ బీన్ ఎ 6 years డ్రీమ్. మా రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక 6 years డ్రీమ్ అనమాట. సో
యాజ్ ఎ బ్యాచులర్, ఐ మీన్ మిడిల్ క్లాస్ బాయ్, బ్యాచులర్గా గోవా పోవాలనేది ఒక డ్రీమ్ వెన్ దే ఆర్ ఇన్ కాలేజ్. సో హాయ్ మా, వెల్కమ్ టు డే 1 ఇన్ గోవా. ఫైనల్గా ఏదో ఒకటి చేసి సాధించామన్నమాట. ఆఫ్టర్ ఇట్స్ బిన్ 2 hours ఆఫ్ కష్టజితం, నాటు జితం, కష్ట ఫలితం. ఈ గోవాలో ఏంటంటే మనకి స్కామ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మీ సజెస్ట్ అప్రాక్సిమేట్లీ 2 hours ఒక రూమ్ కోసం 2 hours సెర్చ్ చేసాం అనమాట. ఫైనల్గా యా ఇట్స్ గుడ్, ఐ విల్ షో యూ ది రూమ్ టూర్ యాజ్ వెల్, బట్ ఇట్స్ గుడ్. యా ఫుల్లీ డ్రైడ్ అనమాట. మార్నింగ్ నుంచి అసలు తిరిగి ఈ గోవాలో కూడా ఫుల్ ఎండలు ఉన్నాయి స్వామి, సీరియస్లీ. ఓకే దెన్ విల్ మీట్ ఇన్ ద స్విమ్మింగ్ పూల్. బై బై. హాయ్ మావా, రెడీ అయిపోయాం ఫైనల్గా. యాక్చువల్లీ గోయింగ్ అవుట్ గోవా కదా, అట్లా ఒక నైట్ లైఫ్ని ఒక ఎక్స్పీరియన్స్ చేద్దామని పోతున్నాం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి గోవా అంటేనే నార్మలీ. సో జస్ట్ ఎంజాయ్ అండ్ గోయింగ్ ఫర్ బీచ్. ఐ థింక్ సో అంజురా సంథింగ్, ఐఎమ్ నాట్ ష్యూర్. ఎవరికైనా తెలుసుంటే ఐ మీన్ ఎస్ స్టార్ట్ అవుతుంది, కమెంట్ చేయండి. లెట్స్ కీప్ కమింగ్ ది గోవా నైట్ లైఫ్. బై బై గైస్, అండ్ డోంట్ ఫర్గెట్ నా అవుట్ఫిట్కి కొంచెం కమెంట్లో రేటింగ్ ఇచ్చారంటే కొంచెం ఏదో అందగాడని ఫీల్ అవుతా. బై బై.